महाराज बरोबर అంచివేయడం కొరకు ఈరోజు రాష్ట్ర महाराज बरोबर అంచివేయడం కొరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో ఇది పూర్తిగా పక్షపాతంతో కూడుకున్నటువంటి ఒక వ్యవహారం. దీంతో పాటు ఈరోజు ఐఎస్ఐ కార్యకలాపాలకి కేంద్రంగా హైదరాబాద్ మారుతోంది మహాప్రభు అని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నా కూడా ఈ పోలీసులు ఒక్కరిని కూడా వాళ్ళని అరెస్ట్ చేయటం లేదు, ఒక్కరిని కూడా పట్టుకున్నటువంటి సంబంధాలు లేవు, వాళ్ళని నియంత్రించినటువంటి దాఖలాలు కూడా అంతకంటే లేవు. ఈరోజు ముందస్తు అరెస్టుల పేరిట మొన్న గోహత్య నిషేధ చట్టాన్ని అమలు చేయమని కోరితే హైదరాబాద్ లో ఒక 500 మందిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. నిజంగా స్లాటర్ హౌసెస్ గోహత్య కొరకు స్లాటర్ హౌసెస్ నడుపుతున్నటువంటి వ్యక్తులనేమో ఈరోజు స్వేచ్ఛగా తిరగనిచ్చారు. దీన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పైగా చిన్న చిన్న సంఘటనలు జరిగినటువంటి సందర్భంలో మరి లౌకిక వాదం అని చెప్పుకుంటున్నటువంటి పోలీసులు కేవలం హిందువులపైనే కేసులు బనాయించడం ఏంటి, ముస్లింలపైన ఎందుకు బనాయించడం లేదు? ఇది ఎంఐఎం ఒత్తిడి కాదా? దీనికి రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని చెప్పని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. ఇది నామమాత్రంగా ప్రారంభం అనుకుంటే పొరపాటు. దీన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఈ పోలీసుల మెడలు ఉంచుతాం, ఈ ప్రభుత్వం యొక్క మెడలు ఉంచుతాం. తప్పకుండా జరుగుతున్నటువంటి అక్రమ కేసులు ఎత్తివేసేటువంటి విధంగా మేము ఉద్యమిస్తామని చెప్పని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.